ముఖ్యాంశాలు ప్రశాంతమైన వాతావరణంలో గణపతి ఉత్సవాలు నిర్వహించుకోవాలని సూచించిన పోలీస్ అధికారులు పర్యావరణ హితమైన మట్టి వినాయక విగ్రహాలను మాత్రమే ప్రతి ఒక్కరూ వినియోగించాలి పేర్కొన్న పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరెడ్డి విజయవాడ కృష్ణలంకలో పర్యటించి వరద బాధితులను పరామర్శించిన కొవ్వూరు నియోజకవర్గం ఉప్పిడి వెంకటేశ్వరరావు పునరావాస కేంద్రాల్లో తగిన వసతులతో సన్నద్ధంగా ఉండాలని అధికారులకు సూచించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి బుడమేరు నీరు కొల్లేరు కృష్ణా నదికి వెళ్లేలాగా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. బుడమేరు ప్రవాహదారుల్లో కాలువలు వాగుల్లో కబ్జాలు తొలగిస్తామని ఇలాంటి విపత్తులను అందరూ సమీక్షగా ఎదుర్కోవాలని వరద బాధితులందరికీ న్యాయం చేస్తామని తెలిపారు. మళ్ళా పునరావృతం కాకుండా కూడా చూడాల్సిన అవసరం ఉంది. టెక్నికల్ డీటెయిల్స్ కూడా అనలైజ్ చేస్తున్నా. ఇంకా ఎవరైనా మేధావులు ఉంటే వాళ్ళు కూడా ముందుకు రండి, మీ ఆలోచన కూడా ఇవ్వండి. శాశ్వత పరిష్కార మార్గం ఏదైతే ఉందో ఆ శాశ్వత పరిష్కార మార్గంతో బుడమేరు ద్వారా వచ్చే నీళ్ని కొల్లేరుకి పంపించడం, లేకపోతే కృష్ణానది పంపించడం, మళ్లీ ఇలాంటి ముంపు పునరావృతం కాకుండా చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. దాన్ని కూడా వర్కౌట్ చేస్తాం. ఇది బ్రాడ్గా. ఇంకో పక్కన ఈరోజు ఉద్యోగస్తులు కూడా స్వచ్ఛందంగా వచ్చారు. స్వచ్ఛందంగా వచ్చి జాయింట్ యాక్షన్ కమిటీ ఆఫ్ ఎంప్లాయీస్, టీచర్స్, వర్కర్స్ అండ్ పెన్షనర్స్ ఆంధ్రప్రదేశ్, వీళ్ళందరూ కలిసి చాలా ఆర్గనైజేషన్స్ ఇందులో ఉన్నాయి. ఏపీ జేఏసీ అని, లేకపోతే దానికి శివారెడ్డి చైర్మన్, ఇంకొక జనరల్ సెక్రటరీ, ఎస్టీయూ ఏపీ, అదే మరి ఇంకా మిగిలిన ఆర్గనైజేషన్లు అన్నీ కూడా ఏవైతే ఉన్నాయో దానికి అనుబంధంగా ఉన్న వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళందరూ వచ్చి బేసిక్ 1 డే ఇస్తామని చెప్పి ముందుకొచ్చి వారి విల్లింగ్నెస్ ఇచ్చారు. ఇంకొక పక్కన ఆంధ్రప్రదేశ్ సెక్రటరియట్ అసోసియేషన్ వీళ్ళు కూడా వచ్చి వాళ్ళు కూడా ఒక లెటర్ ఇచ్చారు. వాళ్ళు కూడా 1 డే బేసిక్ ఇస్తామని. వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ప్రభుత్వం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇది అందరి బాధ్యత. మనందరం కలిసి సమిష్టిగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. ఎవరైతే కొంతమంది మీరు చూసి ఒకరిద్దరే దుర్మార్గంగా మాట్లాడుతున్నారు కానీ ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా స్పందిస్తున్నారు. ఇది చాలా మంచి కార్యక్రమం. వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈరోజు డ్రోన్స్ కూడా పెట్టాం. నిన్నటికి ఈరోజు డ్రోన్స్ అయితే 45 పెరిగాయి. చాలా వరకు ఎక్కడికక్కడ పగడ్బందీగా చేస్తున్నాం. ఈరోజు సాయంత్రానికి చాలా వరకు కంట్రోల్కి వస్తుంది. రేపటికి మ్యాక్సిమం కంట్రోల్కి రావాలి. ఇది బ్రాడ్గా 1 or 2 డేస్లోనే నార్మల్స్ తీసుకొచ్చి, ఎంత వీలైతే అంత తొందరలో నార్మల్స్ తీసుకొచ్చి, ఏమాత్రం కూడా మళ్ళా డిసీజెస్ కూడా ప్రబలకుండా దానికి కూడా ఏమేం చేయాలో అన్నీ చేస్తున్నాం. సర్వశక్తులు ఒడ్డుతున్నాం. అన్ని చర్యలు తీసుకొని ఎట్టి పరిస్థితుల్లో కూడా బాధితులందరికీ న్యాయం చేసేట్టుగా ముందుకు పోతాం. వీలైతే ప్రజలందరూ కూడా రేపు ఓకే అంటే రేపే డిస్ట్రిబ్యూషన్ కూడా స్టార్ట్ చేస్తాం. ఫుడ్ పాకెట్సే కాకుండా వాటర్ ఇవన్నీ స్టెబిలైజ్ అయిన తర్వాత ఎసెన్షియల్ కమాడిటీస్ కూడా సాయంత్రం అనౌన్స్ చేస్తాం. అవి కూడా డిస్ట్రిబ్యూషన్ చేస్తాం. వర్షాభావ పరిస్థితుల్లో చేపట్టవలసిన కార్యక్రమాలు విషయంలో క్షేత్రస్థాయిలో అధికారులు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, పునరావాస కేంద్రాలలో తగిన వసతులతో సన్నద్ధంగా ఉండాలని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. గోదావరి పరివాహకంపై ప్రాంతాల్లో అధిక వర్షపాతం నమోదు. ధవళేశ్వరం వద్ద సాయంత్రానికి 9 లక్షల క్యూసెక్ల వరద నీరు చేరే అవకాశం దృష్ట్యా అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. అంతకు ముందుగానే లోతట్టు ప్రాంతాల్లోని ముంపు గురై ఉండే లంక గ్రామాల్లో నిర్వాసితులను పునరావాస కేంద్రాలకు తరలించేలాగా యంత్రాంగాన్ని సన్నద్ధం కావాలని సూచించారు. నమస్కారం. ఈ రోజు మనకి ఎర్లీ మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు తూర్పుగోదావరి జిల్లా అంతా కూడా చాలా విస్తృతంగా వర్షాలు రావడం జరిగింది. జిల్లా అంతా చూసుకుంటే మనకి 4 సెంటీమీటర్స్ వరకు వర్షం పడింది. కానీ కొన్ని మండలాల్లో చాలా అత్యధికంగా వర్షాలు పడడం జరిగింది. రాజమండ్రి అర్బన్, రాజమండ్రి రూరల్, అలానే మన కడియం, పెరవలి, ఇక్కడైతే ఆల్మోస్ట్ మనకి 10 సెంటీమీటర్స్ పైచలకు వర్షం పడడం జరిగింది. సో ఇదే ఫోర్కాస్ట్ అనేది ఈరోజు అట్లానే రేపు కూడా మనకి ఉంది. దానివల్ల మనకి గోదావరిలో కూడా వాటర్ ఫ్లోస్ పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే మనకి భద్రాచలం నుంచి 9 lakhs క్యూసెక్స్ వాటర్ అనేది విడిచిపెట్టడం జరిగింది. సో మనకి 10 lakhs దాటితే మన ఫస్ట్ వార్నింగ్, అంతకన్నా ఎక్కువ అయినప్పుడు మనం సెకండ్ వార్నింగ్ కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఈ సందర్భంగా
ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే వర్షాలు ఉన్నాయి, అలానే మనకి గోదావరిలో వాటర్ ఫ్లోస్ కూడా పెరిగే అవకాశం ఉంది కాబట్టి లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా మేము ఏర్పాటు చేసిన ఏవైతే రిలీఫ్ క్యాంప్స్ ఉన్నాయో అక్కడికి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలానే మనకి ఏ ఏరియాస్లో అయితే వాటర్ రోడ్ల మీదకి వచ్చిందో అక్కడ మేము ట్రాక్టర్స్ని అరేంజ్ చేయడం జరిగింది వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్ కోసం. కొన్ని ఏరియాస్లో బోట్స్ని కూడా అరేంజ్ చేస్తున్నాము. సో ఎవరికి ఏమాత్రం ఇబ్బంది ఉన్నా కూడా జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్లో నిర్వహణలో ఉన్న కాల్ సెంటర్కి మీరు కాల్ చేసి మీ ఇబ్బందులు తెలియజేయడంగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సో అధికారులందరూ కూడా ఫీల్డ్లోనే ఉన్నారు, సెక్రటేరియట్ స్టాఫ్, మండల్ స్టాఫ్, అట్లానే డిస్ట్రిక్ట్ అధికారులు కూడా. మీకు ఏమాత్రం ఇబ్బంది వచ్చినా కూడా మీరు కాల్ సెంటర్కి కాల్ చేయండి. కాల్ సెంటర్కి కాల్ చేసిన వెంటనే మేము ఖచ్చితంగా దాన్ని అడ్రస్ చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి అందరూ కూడా కాచిన నీళ్ళనే తాగండి. రెయిన్స్ వలన అట్లానే మనకి ఫ్లడ్స్ వలన ఎటువంటి అనారోగ్యం కూడా రాకుండా ఉండడానికి. అండ్ స్కూల్స్కి హాలిడే వచ్చింది, పిల్లలందరినీ కూడా ఇంట్లోనే పెట్టి వాళ్ళ రోడ్ల మీద వాటర్లో ఆడుకోకుండా పేరెంట్స్ కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. విజయవాడ కృష్ణలంకలో కొవ్వూరు నియోజకవర్గం ముప్పిడి వెంకటేశ్వరరావు పర్యటించి వరద బాధితులను పరామర్శించి వారికి కావాల్సిన సౌకర్యాలను సంబంధిత అధికారులతో మాట్లాడి ఏర్పాటు చేయించారు. ప్రజలు మరలా రోజువారీ పనులు చేసుకునే వరకు ప్రభుత్వంతో పాటుగా మేము కూడా నిరంతరం మీకు అందుబాటులో ఉంటూ సహాయ సహకారాలు అందిస్తామని, నారా చంద్రబాబు నాయుడుని మీ సమస్యలపై చర్చించి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని అక్కడ ఉన్న ప్రజలతో మాట్లాడి వారి ధైర్యాన్ని ఇచ్చారు. తెలిసి జరిగేటువంటి సంఘటన కాదు. రాష్ట్ర వ్యాప్తంగా ఇది వర్షాలు ఉన్నాయని చెప్పినప్పుడు కూడా ఇది ఏం చేసింది కొన్ని ప్రాంతాలకే జరుగుతుంది. సాధారణంగా మాకు గోదావరి మేము పక్కన ఉన్నటువంటిది, ఇప్పుడు కూడా గోదావరి ముంపుకు గురవుతున్న పరిస్థితి ఉంటుంది. మన ఈ మధ్యకాలంలో కురిసినటువంటి వర్షాలన్నింటికి కూడా గోదావరి మాకు బాగా ఈ రోజు ఎప్పుడు కూడా లేనటువంటి విధంగా కృష్ణానది ఈ విధంగా పొంగడం కానీ, ఇక్కడ ఉన్నటువంటి నదులు ఏవైతే ఉన్నాయో అవి కానీ, కాలువలు కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా విపరీతంగా, ఎందుకంటే కురిసినటువంటిది 30 సెంటీమీటర్సే వర్షం కురిసినప్పుడు కూడా ఇవాళ ఇంత అతలాకుతలం అయిపోయిన పరిస్థితి ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ఎక్కడికక్కడ గండ్లు పడిపోవడం వల్ల, కాలువలు గండ్లు పడిపోవడం వల్ల అన్నం గారు అప్రమత్తమైనటువంటి పరిస్థితి మనం చూస్తాం. రేంబావులు ఆయన రాత్రులు పగలు కూడా ఎక్కడా కూడా ఆయన నిద్రపోకుండా బస్సులోనే కూర్చుని రివ్యూ జరుగుతున్న పరిస్థితి. రాత్రి కూడా 9 గంటల నుంచి 11:30 గంటల వరకు రివ్యూ జరుగుతుంది. ఇక్కడ ఈ యొక్క డివిజన్కి 20వ డివిజన్కి ఇక్కడ ఇన్ఛార్జ్ చేయడం జరిగింది. కృష్ణలంకలో చూస్తున్న పరిస్థితి ఉంది. ఇదంతా కూడా గట్టుకు ఆనుకున్నటువంటిది కాబట్టి వాటర్ అంతా కూడా ఇంకిపోయి వాళ్ళ ప్రజలందరూ కూడా వాటర్ అంతా చేరిపోయి దాదాపుగా 10 అడుగుల వరకు కూడా వాటర్ చేరిపోయి ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతుంది. మెడిసిన్స్కి సంబంధించి కానీ, లేకపోతే ఫుడ్కి సంబంధించి మార్నింగ్ టిఫిన్ కానీ, మధ్యాహ్నం భోజనం కానీ, సాయంత్రం భోజనం కానీ, మధ్యాహ్నంలో పిల్లలు ఎవరు ఉంటే కనుక వాళ్ళ పాలుకి సంబంధించి కానీ, బిస్కెట్ ప్యాకెట్స్ కానీ. ప్రశాంతమైన వాతావరణంలో గణపతి ఉత్సవాలు నిర్వహించుకోవాలని పోలీసు అధికారులు సూచించారు. విగ్రహాల ఎత్తు 5 అడుగులకు మించి ఉండరాదని, పబ్లిక్ ప్రదేశాలలో విగ్రహాలు ఏర్పాటు చేయవారు సంబంధిత అధికారులు అనుమతి తీసుకోవాలని, సొంత స్థలాలలో గణేష్ విగ్రహాలు ఏర్పాటు చేసేవాళ్లు అట్టి స్థలానికి సంబంధించిన యాజమాని అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. విగ్రహాల ఏర్పాటు చేయ ప్రదేశాల్లో ప్రజలకు గానీ, ట్రాఫిక్ గానీ ఎటువంటి ఆటంకాలు కలగచేయరాదని పోలీస్ స్టేషన్ ద్వారా కొవ్వూరు డీఎస్పీ వద్ద అనుమతి తీసుకుని మాత్రమే మైక్లు, సౌండ్ బాక్సులు వంటివి పెట్టుకోవాలని, ప్రజలు ఎవరూ ఇబ్బంది పడకుండా సౌండ్ పెట్టాలని, డీజేలు వంటి వాటికి అనుమతి ఉండకూడదని తెలిపారు. రాత్రి 10 గంటలకు తర్వాత ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించకూడదని, మండపంలో హుండీలు, విలువైన వస్తువులు పెట్టుకున్న ఎడల వాటి పూర్తి బాధ్యత కమిటీ వారే తీసుకోవాలని, విగ్రహాల ఏర్పాటు చేయ ప్రదేశాల్లో ప్రజలకు గానీ, ట్రాఫిక్ గానీ ఎటువంటి ఆటంకాలు కలగచేరేదని, ఇతర మతాల వారికి గానీ, వారి ప్రార్థనా మందిరాలకు గానీ ఇబ్బంది కలగకుండా చూసుకోవాలన్నారు. విభేదాలకు చోటు ఇవ్వకుండా శాంతి కమిటీలు ఏర్పాటు చేసుకోవాలని, సాంస్కృతిక కార్యక్రమాల పేరిట అశ్లీల నృత్యాలు, రికార్డింగ్ డాన్సులు, హిజ్రా మేళములు వంటివి జరిపినట్లయితే కారకులపై తగిన చట్టపరమైన చర్యలు తీసుకోబడినని, బలవంతంగా ఎవరైనా చందాలు వసూలు చేస్తే చట్ట ప్రకారం ఐపీసీ 384 నుంచి 386 ప్రకారం కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోబడినని తెలిపారు. మండపానికి వచ్చే భక్తులు ఇబ్బంది పడకుండా క్యూ లైన్లు, బారికేడ్లు వంటివి ముందుగానే ఏర్పాటు చేసుకోవాలని, ఎటువంటి అగ్ని ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ఊరేగింపు సమయంలో నిమజ్జనం చేయడానికి వెళ్లు సమయంలో మద్యం వంటివి సేవించడం, శాంతి భద్రతలకి భంగం కలిగించడం వంటివి చేరదని, అటువంటి వారిని గుర్తించి వారిపై తగు చర్యలు తీసుకోబడినని, ఊరేగింపు తేదీ మరియు ఊరేగింపులో పెట్టదలిచిన కార్యక్రమాల వివరాలు ముందుగానే పోలీసు వారికి తెలియజేసి, ఊరేగింపులో ఉపయోగించే వాహనాలు, డ్రైవర్ల రికార్డులు, అలాగే ఆధార్ కాపీలు పోలీసు వారికి ఇవ్వాలని, గ్రామాలలో వివిధ కూడళ్లు వద్ద మండపాలను ఏర్పాటు చేసుకుంటున్నామని పోలీసు వారికి తప్పనిసరిగా తెలియజేయాలని,
నియమాలు అన్ని తప్పకుండా పాటిస్తామని నోటరీ చేసి స్టేషన్లో ఇవ్వాలని, ప్రశాంతమైన వాతావరణంలో అల్లర్లకు ఘర్షణలకు అవకాశం ఇవ్వకుండా గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రజలు విజయవంతంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించుకోవాలని పోలీసు అధికారులు తెలిపారు. భారీ నుంచి అతి భారీ వర్షాలు, వాతావరణంలో మార్పుల వలన తమ్మిలేరు, రామిలేరు, ఇతర వాగులు, కాలువల ద్వారా నీరు కొల్లేరు సరస్సులోకి వచ్చి చేరడం వల్ల కొల్లేరు గ్రామమైన కోమటిలంక గ్రామం, మణుగులూరు, పెద్దడ్లగాడి మరియు తిరుగుతూరు లంక గ్రామాలను ముంచెత్తుతున్న వరద నీరు కారణంగా ఏదైనా ప్రమాదం ఉండే అవకాశాలు ఉన్నందున అధికారులు ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఏలూరు జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ప్రజలు నీటి ప్రవాహాన్ని అడ్డంగా దాటడం సహించవద్దని, ప్రజలకు అవసరమైన నిత్యావసర వస్తువులు పెద్ద బోట్ల ద్వారా వారికి అందించే ఏర్పాట్లను అధికార యంత్రాంగం చేస్తుందని, ప్రజలు చిన్న చిన్న అవసరాల కొరకు నీటి ప్రవాహాన్ని దాటవద్దని, ప్రజలకు ఏదైనా అవసరాలు ఏర్పడితే వెంటనే కంట్రోల్ రూమ్ ను సంప్రదించిన ఎడల అధికార యంత్రాంగం వెంటనే ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తుందని తెలిపారు. జిల్లా ఎస్పీతో పాటు ఏలూరు డీఎస్పీ డి శ్రావణ్ కుమార్, ఎస్బీ ఇన్స్పెక్టర్ ఆది ప్రసాద్, ఏలూరు 1 టౌన్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, కాయకలూరు టౌన్ ఇన్స్పెక్టర్ కృష్ణ, కాయకలూరు రూరల్ సిఐ కృష్ణకుమార్ మరియు సిబ్బంది పాల్గొన్నారు. ఇక్కడ మనం వెళ్ళేదారి దగ్గర ఉండదు, రైల్వే ట్రాక్ దగ్గర మనం ఇది పట్టేసింది కాబట్టి అదే ప్లేస్ అండి. ఎంత వాటర్ వచ్చినా కానీ అత్యంత ఎక్కువ వర్షాలు పడడం రాష్ట్రంలో, మన కొల్లేరుకు కూడా తమిళేరు నుంచి మన బుడమేరు నుంచి చాలా ఎక్కువ వర్షపాతం నీరు రిసీవ్ అవుతుంది. లంక గ్రామాలు ఇంకా కొంచెం ఈ వరద తాకిడికి గురయ్యే అవకాశం ఉంది. ఇక్కడ నీరు కూడా కొంచెం వేగంగా ప్రవహిస్తుంది కాబట్టి జనాలు కూడా అనవసరంగా క్రాస్ చేయకుండా పోలీస్ పికెట్లు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఏదైనా అత్యవసర పరిస్థితులు వస్తే మన దగ్గర ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా ఉన్నాయి. ప్రజలకి మన సైడ్ నుంచి ఒక అడ్వైస్ ఏమంటే ఏదైనా చిన్న చిన్న అవసరాలకి అనవసరంగా ఏదైతే వాగు ఇట్లా మనం వరద ప్రవాహం ఉందో దాన్ని క్రాస్ చేయడానికి ట్రై చేయొద్దు. ఏదైనా మీకు ఇట్లాంటి ఇష్యూ ఉంటే దయచేసి కంట్రోల్ డయల్ 100 కి ఫోన్ చేయొచ్చు, ఫ్లడ్ కంట్రోల్ రూమ్ కి ఫోన్ చేయొచ్చు. మీకు ఈ బోట్ ద్వారా, పెద్ద బోట్ ద్వారా సహాయం మీ దగ్గరకే వస్తుంది. కానీ మీరు రిస్క్ తీసుకొని ప్రాణాలకి రిస్క్ పెట్టి పోవద్దు. మనకి ఎప్పుడు ఒకటే అనుకుంటాం కానీ అది రకరకాలుగా చేంజ్ అవుతుంటుంది, ప్రతిరోజు ఒకేలాగా ఉండదు. అంతకుముందు చేసాం కాబట్టి సేమ్ మళ్ళీ అలాగే కంటిన్యూ అవుతుంది. కాబట్టి అన్ని జాగ్రత్తలు తీసుకొని ఈ వరద ప్రవాహంలో అనవసరంగా బయటికి రాకుండా ఉండాలని ప్రార్థిస్తున్నాం. భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి వరద ఉధృతి, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా జాయింట్ కలెక్టర్ పి దాత్రిరెడ్డి పేర్కొన్నారు. కుక్కునూరు మండలం గుమ్ముగూడెం గ్రామంలో పర్యటించి గ్రామస్తులతో మాట్లాడి పునరావాస కేంద్రానికి రావాలని జాయింట్ కలెక్టర్ కు సూచించారు. నెమలిపేట R&R కాలనీలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని సందర్శించి సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలన్నారు. పర్యావరణ హితమైన మట్టి వినాయక విగ్రహాలను మాత్రమే ప్రతి ఒక్కరూ వినియోగించాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పేర్కొన్నారు. బుధవారం భీమవరం పట్టణంలో జువ్వలపాలెం రోడ్లోని శ్రీ భగవాన్ ప్లాజా వద్ద జైత్ర బిజినెస్ సొల్యూషన్స్, వెస్ట్బెర్రీ స్కూల్, శ్రీ భగవాన్ ట్రేడర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 5,000 మట్టి వినాయక ప్రతిమల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యే అంజిబాబు, జేసీ రాహుల్ కుమార్ రెడ్డి పాల్గొని వారి చేతుల మీదుగా పట్టణ ప్రజలు, విద్యార్థులకు మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించాలనే సంకల్పంతో వివిధ సంస్థల ఆధ్వర్యంలో చేపట్టిన మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ అభినందనీయమన్నారు. భీమవరం నియోజకవర్గ శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు మాట్లాడుతూ భారతీయులందరూ సాంప్రదాయంగా జరుపుకునే తొలి పండుగ వినాయక చవితి అని, ఆ చవితి వేడుకలకు వేలాది మట్టి విగ్రహాలను ఉచితంగా అందించడం గొప్ప విషయమన్నారు. ఈ కార్యక్రమంలో కలిదిండి బలరామరాజు, ది భీమవరం ఆక్వా డీలర్స్ అసోసియేషన్ కార్యదర్శి విఘ్నేష్ రమేష్ రాజు, ఆదిత్య స్కూల్స్ ప్రిన్సిపల్ శ్రీనివాస్, మంతెన రామ్ కుమార్ రాజు, పేరుచెర్ల లక్ష్మణ వర్మ, ఆశా కిరణ్, వెస్ట్బెర్రీ స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు. అవేర్నెస్ క్రియేట్ చేయడం చేసిన ఈ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం. ఇలాంటి కార్యక్రమాలు మరింత చేయాలి. పిల్లలందరూ కూడా చిన్న వయసు నుంచి వీటి మీద పర్యావరణానికి చూస్తున్నాం. సడన్గా వర్షాలు రావడం, టైంలో ఫ్లడ్స్, తుఫాన్లు ఇవన్నీ కూడా మన పర్యావరణం మీద గౌరవం లేకపోవడం,
తోటి వచ్చిన విషయాలు ఇవన్నీ చిన్న వయసు నుంచి కూడా మనం ఆసక్తి చేసుకుంటే చాలా పర్యావరణానికి, ప్రకృతికి, భూమాతకి మంచి చేసేవాడు అవుతాము. నమస్కారం. గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జంగారెడ్డిగూడెం మండలం కొంగువారెగూడెంలోని కరాటం కృష్ణమూర్తి ఎర్రకాలువ జలాశయం నిండుకుండలా మారింది. జలాశయానికి భారీగా వరద నీరు చేరుకోవడంతో 2 గేట్ల ద్వారా వరద నీటిని దిగువ ప్రాంతానికి అధికారులు విడుదల చేశారు. జలాశయం దిగువ ప్రాంతాల ప్రజలు తగు జాగ్రత్తలు వహిస్తూ అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎర్రకాలువ జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 83.5 మీటర్లు కాగా ప్రస్తుతం 81.89 మీటర్ల వరకు నీరు చేరుకుంది. ప్రాజెక్టులోకి 1506 క్యూసిక్ల నీరు చేరడంతో 2 గేట్ల ద్వారా 1747 క్యూసిక్ల నీటిని అధికారులు దిగువ ప్రాంతానికి విడుదల చేస్తున్నారు. జలాశయంలోకి వచ్చే ఇన్ఫ్లో ఆధారంగా అవుట్ఫ్లో ఉంటుందని అధికారులు తెలుపుతున్నారు. కావున దిగువ ప్రాంతాల ప్రజలు జాగ్రత్తలు వహించాలన్నారు. వినాయక చవితి ఉత్సవాల పేరుతో ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడకుండా సాంప్రదాయబద్ధంగా పండుగను జరుపుకోవాలని జంగారెడ్డిగూడెం డీఎస్పీ యు రవిచంద్ర సూచించారు. జంగారెడ్డిగూడెం పట్టణ పోలీస్ స్టేషన్లో బుధవారం డీఎస్పీ మీడియాతో మాట్లాడుతూ వినాయక చవితి ఉత్సవాలకు పాటించాల్సిన నియమాలను, జాగ్రత్తలను వివరించారు. వినాయక చవితి ఉత్సవాల అనుమతులకు గతంలో లేని విధంగా ఈసారి ప్రభుత్వం సింగిల్ విండో విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చిందన్నారు. దీని ద్వారా ఉత్సవాల నిర్వాహకులు అనుమతులు పొందాలన్నారు. అదేవిధంగా ఉత్సవ పందిర్ల వద్ద విద్యుత్ ఏర్పాటు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. భారీగా ఉత్సవాలు జరిగే చోట సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. చందాల పేరుతో వాహనదారులు ఇబ్బందులకు గురి చేయొద్దన్నారు. వినాయక చవితి ఉత్సవాలు ప్రతి ఒక్కరూ భక్తితో జరుపుకోవాలని డీఎస్పీ రవిచంద్ర కోరారు. జంగారెడ్డిగూడెం సబ్ డివిజన్ పరిధిలోని ప్రజలకు అందరూ కూడా విజ్ఞప్తి, 7వ తారీఖున వినాయక చవితి సందర్భంగా సామూహికంగా అందరూ కలిసి వినాయకుని ఉత్సవాలు జరుపుకోవాలనుకున్నటువంటి ఉత్సవ కమిటీ వాళ్ళు ఎవరైనా సరే పోలీస్ వారి దగ్గర తగిన పర్మిషన్లు తీసుకోవాలి. ఇందుకు గాను రాష్ట్ర వ్యాప్తంగా ఒక సింగిల్ విండో విధానాన్ని ప్రభుత్వం తీసుకొని వచ్చారు. మనం గనక అలా ఉత్సవం చేసుకోవాలనుకున్నప్పుడు ganeshutsav.net లేదా ఫోన్ నంబరు 7995095800 ఈ నంబర్కి కానీ వాట్సాప్లో హాయ్ అని మనం కొడితే మనకి ఒక ఓటీపీ లింక్ రావడం జరుగుతుంది. ఆ లింక్ ఓపెన్ చేసినట్టయితే మనకి ఒక అప్లికేషన్ ఫామ్ వస్తుంది. ఆ అప్లికేషన్ ఫామ్ కనుక మనం ఫిల్ చేసి సబ్మిట్ చేస్తే దాని మీద మీరు ఏదైనా చలానా కట్టాల్సి ఉంటే అది వెంటనే మీకు తెలియపరచడం జరుగుతుంది. మీరు చలానా కట్టేసినట్టయితే మీకు ఆ పర్మిషన్ మంజూరు చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా అందరికి కూడా చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ పెట్టేటువంటి విగ్రహాలు ఎక్కడైతే పెట్టదలుచుకున్నారో అది ట్రాఫిక్ కి అలాగే జనరల్ గా పోయేటువంటి పబ్లిక్ కి ఎక్కడ కూడా ఇబ్బంది లేనటువంటి ప్రదేశాల్లో మాత్రమే పెట్టాలి. అలాగే డిస్ప్యూటెడ్ ల్యాండ్స్ ఎక్కడైనా తగాదులు ఉన్న దగ్గర మాత్రం ఇట్లాంటి విగ్రహాలు పెట్టకూడదు. అలాగే యజమాని దగ్గర నుంచి ఒక సర్టిఫికేట్ తీసుకుని వాళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి. తర్వాత ఎలక్ట్రిసిటీ, దీనికి ప్రైవేట్ గా జనరేటర్ పెట్టుకున్నా సరే, లేదు ఎలక్ట్రిసిటీ వారి దగ్గర నుంచి మన టెంపరీ కనెక్షన్ తీసుకొని పెట్టుకున్నా సరే, అవి కనెక్షన్స్ అనేవి జాగ్రత్తగా ఉండేట్టు చర్యలు తీసుకోవాలి. అలాగే వీళ్ళు ఎన్ని రోజులు అక్కడ విగ్రహం ఉంచదలుచుకున్నారు, తర్వాత నిమజ్జనం ఏ రోజు చేయదలుచుకున్నారు, ఇది కూడా పోలీసు వారికి ముందుగా తెలియపరచాలండి. నిమజ్జనం కూడా ఏ ప్లేస్ లో చేస్తారో, మీరు ఊరేగింపు వెళ్ళేటువంటి సమయం ఎటువైపు నుంచి కూడా వెళ్తారనేది ఆ మ్యాప్ కూడా పోలీసు వారికి ఇవ్వాల్సి ఉంటుందండి. అట్లాగే ప్రతి ఉత్సవ కమిటీ వాళ్ళు కూడా ఉత్సవానికి వచ్చే వాళ్ళకి తగిన పార్కింగ్ ప్లేస్ కూడా చూపించుకోవాలి. అలాగే ప్రతి విగ్రహం దగ్గర కూడా రాత్రిపూట కూడా ఖచ్చితంగా ఉత్సవ కమిటీ సభ్యుల్లో ఒకరు వారు వంతుల వారిగా డ్యూటీలు వేసుకొని వాలంటీర్స్ వారు కూడా అక్కడ ఖచ్చితంగా ఉండాలి. అక్కడ విగ్రహానికి ఏం జరగకుండా, ఆ ప్రాంతంలో ఏం ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి. అలాగే కొంచెం మనం భారీగా ఆ ఉత్సవం జరుపుతున్నట్లయితే ఖచ్చితంగా అవి అక్కడ టెంపరీగా సీసీ కెమెరాలు కూడా మనం ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. దీనివల్ల ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉంటాయి. ఈ విగ్రహాలు ఏర్పాటు చేసే ప్రదేశం ఏదైతే ఉందో అక్కడ మన టెంట్ పైన ఏ విధమైనటువంటి ఎలక్ట్రిక్ లైన్స్ లేకుండా చూసుకొని జాగ్రత్త పడాలండి.
అలాగే మనం వేసేటువంటి టెంట్లు వేసేటప్పుడు కానీ తర్వాత ఉత్సవం తర్వాత ఊడదీసేటప్పుడు కానీ తగిన జాగ్రత్తలు తీసుకోవాలా. అవి ఐరన్ పైపులు ఉంటాయి కాబట్టి పక్కన ఏదన్నా ఎలక్ట్రిక్ లైన్కి తగిలినట్లయితే మనకి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సాధ్యమైనంత వరకు ఎలక్ట్రిక్ లైన్లకి దూరంగానే ఈ కార్యక్రమాలు అనేవి చేసుకోవాలి. అలాగే మన ఇంట్లో లేదా మన కాలనీలో మన బజార్లో విగ్రహం ఏర్పాటు చేసుకుంటే మనం అందరం చందాలు వేసుకొని ఏర్పాటు చేసుకోవాలండి. అలా కాకుండా కొంతమంది యువకులు మన హైవే మీదకి వచ్చేసి దారిని పోయే వాళ్ళని అలాగా జరుగుతూ ఉంది. అది మంచి పద్ధతి కాదు. అలా ఎవరైనా చేసినట్టయితే ఖచ్చితంగా వాళ్ళ మీద దొంగతనం, ఎక్స్టార్షన్ కేసులు నమోదవుతాయి. అట్లాగే ఈ ఉత్సవాలు మనం భక్తి కోసం చేస్తా ఉన్నాం అనేది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. దేవుడి మీద భక్తి భయంతో మనం ఈ ఉత్సవాలు చేసుకోవాలి. అంతే తప్ప ఇవి సరదా కోసం చేసేటువంటి ఉత్సవాలు కాదనేది అందరూ కూడా గుర్తుపెట్టుకొని ఎలాంటి అశ్లీలమైనటువంటి నృత్యాలకు కానీ ఈ తాగి చేసేటువంటి కార్యక్రమాలకు కానీ ఇక్కడ ఎట్లా తావు లేకుండా కూడా ఈ ఉత్సవాలు జరుపుకోవాల్సిన అవసరం అయితే ఉంది. మన ఆర్గనైజర్స్ అందరూ కూడా ఈ విషయాన్ని గమనించి ఎట్లాంటి నృత్యాలు, అశ్లీల నృత్యాలు అలాగే తాగుబోతులు చేసే విన్యాసాలకు కూడా ఆస్కారం లేకుండా ఈ ఉత్సవాలు జరుపుకోవాలని అందరికీ కూడా ముందస్తుగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియపరచుకుంటాం. వరద బాధితులు సహాయార్థం ఉదారత చాటుతూ స్వచ్ఛందంగా స్పందించి ముందుకు వచ్చిన వ్యక్తులకు, కాంట్రాక్టర్లకి, పారిశ్రామికవేత్తలకు, విద్యా సంస్థలకు, స్వచ్ఛంద సంస్థలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి కృతజ్ఞతలు తెలియజేశారు. అందరికీ నమస్కారం. మనకి గత 3 డేస్గా డైరెక్షన్స్ రావటంతో మన విజయవాడలో ఫ్లడ్ విక్టిమ్స్ అందరికీ కూడా మనము ఫుడ్ అండ్ వాటర్, మిల్క్, బ్రెడ్ సప్లై చేయడం జరిగింది. సో డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్కి వచ్చిన ఈ రిక్వెస్ట్ని మనము ఓపెన్గా ఒక కాల్ ఇవ్వడం జరిగింది. సో చాలామంది దే జాయిన్ దేర్ హ్యాండ్స్ విత్ అస్. ఇండస్ట్రీస్, అట్లానే మనకి ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్స్, ఛాంబర్ ఆఫ్ కామర్స్, అలానే మెడికల్ అసోసియేషన్, IMA, అలానే సినిమా హాల్స్ ప్రొపరేటర్స్, సివిల్ సప్లైస్ నుంచి మనకి రైస్ మిల్లర్స్ అసోసియేషన్, అలానే ఇండివిజువల్గా కూడా చారిటబుల్ ట్రస్టులు కూడా ముందుకొచ్చి అందరూ కూడా వాళ్ళ వంతు సహాయం చేశారు. వాళ్ళ సహకారంతో మనం ఎవ్రీడే 1 lakh పైచిలకి ఫుడ్ ప్యాకెట్స్ అనేది మనం విజయవాడ పంపించగలిగాము. అలానే వాటర్, బ్రెడ్, మిల్క్ అన్నీ కూడా పంపించగలిగాం. సో వాళ్ళందరికీ కూడా పత్రికాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. విజయవాడలోని వరదల కారణంగా ప్రభావితమైన ప్రజలకు 5,000 భోజన ప్యాకెట్లను అవంతి సీడ్స్ లిమిటెడ్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ అల్లూరి ఇంద్రకుమార్ ఆధ్వర్యంలో సంబంధిత అధికారులకు అందించినట్లుగా అవంతి సిబ్బంది తెలిపారు. అవంతి సీడ్స్ తరపున ప్రతినిధులు విజయవాడలోని ఫ్లడ్ రిలీఫ్ పర్యవేక్షణ అధికారులకు ప్యాకెట్లను అందజేశారు. జంగారెడ్డిగూడెం ప్రాంతీయ ఆసుపత్రి డయాలసిస్ విభాగంలో బుధవారం ప్రమాదం చోటు చేసుకుంది. డయాలసిస్ విభాగంలో చికిత్స పొందుతున్న మహబూబ్ సుబానీ అనే వ్యక్తిపై POP సీలింగ్ ఊడిపడడంతో అతడి తలకు రక్త గాయమైంది. జిలుగుమిల్లి మండలం ములగంపల్లె గ్రామానికి చెందిన మహబూబ్ సుబానీ డయాలసిస్ నిమిత్తం బుధవారం ఉదయం ఆసుపత్రికి వచ్చారు. ఆ రక్త మార్పిడి చేసిన మంచంపై కూర్చుని అనంతరం అల్పాహారం తింటున్న సమయంలో పైనుంచి POP సీలింగ్ ఒక్కసారిగా తలపై పడింది. దీంతో అతని తలకు గాయమైంది. క్షతగాత్రుడిని సిబ్బంది వైద్య సేవలు అందించారు. ఇది డయాలసిస్ మనం ఎక్కువ జంగారెడ్డిగూడెం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి డయాలసిస్ విభాగంలో సీలింగ్ ఊడిపడి వ్యక్తికి గాలైన ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతామని ఏలూరు జిల్లా జాయింట్ కలెక్టర్ పి దాత్రిరెడ్డి తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న డయాలసిస్ విభాగంలో సీలింగ్ ఊడిపడి మహబూబ్ సుబానీ అనే డయాలసిస్ బాధితుడు గాయాల పాలైన ఘటన బుధవారం చోటు చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న జాయింట్ కలెక్టర్ ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు. డయాలసిస్ విభాగాన్ని పరిశీలించి ఘటన జరగడానికి గల కారణాలపై ఆరా తీశారు. అంతేకాకుండా బాధితుడితో మాట్లాడి అతని ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జేసీ మీడియాతో మాట్లాడుతూ ఈ ఆసుపత్రిలో PPP విధానంతో డయాలసిస్ విభాగం నడపబడుతుందన్నారు. డయాలసిస్ విభాగంలో సీలింగ్ పాడైందనే విషయాన్ని ఇప్పటికే సంబంధిత సంస్థ దృష్టికి తీసుకువెళ్లినా స్పందించలేదని తన దృష్టికి వచ్చిందన్నారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామన్నారు. అంతేకాకుండా ఈ డయాలసిస్ విభాగంలో మరమ్మతులు చేయాల్సి ఉందని, ఆ సమయంలో బాధితులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ప్రత్యామ్నాయ మార్గాలు చూపుతామని జేసీ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బేబీ కమల, తహసీల్దార్ స్లీవా, జోజీ పాల్గొన్నారు.
మేమందరం ఇక్కడ మీకు తెలిసినట్లే ఏలూరు జిల్లాలో ఫ్లడ్స్ హెవీ రెయిన్స్ కింద అందరం కూడా ఫ్లడ్ డ్యూటీలో ఉండగా ఈరోజు మార్నింగ్ ఒక న్యూస్ రావడం జరిగింది. మన జంగారెడ్డి ఏరియా హాస్పిటల్లో డయాలసిస్ యూనిట్లో ఒక చిన్న యాక్సిడెంట్ జరిగింది అని. అయితే నేను రావడం ఏంటంటే యాక్సిడెంట్ జరిగిన అఫెక్టెడ్ పర్సన్ ఎలా ఉన్నారో చూడడానికి వచ్చాను, అలానే ఏం జరిగిందో తెలుసుకోవడానికి. యాక్సిడెంట్ జరిగింది, ఫాల్ సీలింగ్ అనేది పడి చిన్న ప్లేట్, ఫాల్ సీలింగ్లో ఉన్న ప్లేట్ శిబాని అనే 47 సంవత్సరాలు ఉన్న ఒక వ్యక్తి పైన పడింది. ఆయనని కలిసాము, ఆయన మంచి స్టేబుల్ స్టేట్లోనే ఉన్నారు. ఒకసారి ఆయనకి స్టిచెస్ పడినాయి తల మీద. ఒకసారి అది మొత్తము ఆయన నార్మల్ అయిన తర్వాత ఫర్దర్ సిటీ టెస్ట్ అవి కూడా చేసి ఆయనకి ఎలాంటి సపోర్ట్ కావాలో అవన్నీ అందిస్తాము. అది కాకుండా ఈ ఇన్సిడెంట్ గురించి ఇప్పుడు ఇంకా ఫైనల్ రిపోర్ట్ రావాల్సి ఉంది. బట్ ప్రిలిమినరీలీ నేను చూసింది జస్ట్ చెప్తున్నాను. అది డయాలసిస్ యూనిట్లో ఒక ప్రైవేట్ హాస్పిటల్తో PPP ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్తో నడుపుతున్నారు దాన్ని. అయితే మన సూపరింటెండెంట్ గారు అక్కడ ఉన్న డాక్టర్స్ ఏదైతే ఉందో ఈ ఫాల్ సీలింగ్ మొత్తం వంగిపోయి ఉండడాన్ని చాలాసార్లు వాళ్ళ నోటీస్కి ఆల్రెడీ తీసుకొని వెళ్ళారు, నాకు కూడా చూపించారు. అయినప్పటికీ వాళ్ళు దానికి రెక్టిఫై చేయకపోవడం వల్ల ఒక్కటేసారి అది పడడం జరిగింది. నేను ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్కి DCHS గారికి అందరికీ అలర్ట్ చేసి ఉన్నాను. వాళ్ళు విజిట్ చేస్తారు ఇప్పుడు సైట్. విజిట్ చేసిన తర్వాత ఇది స్ట్రక్చరల్ వాళ్ళు యూజ్ చేసిన మెటల్ ప్రాబ్లమా లేదా వాటర్ సీపేజ్ వల్ల జరిగిందా, ఎందుకని దీన్ని రెక్టిఫై చేయకుండా ఒక పేషెంట్ మీద పడే వరకు దీన్ని తీసుకొచ్చారు అనేది దే విల్ బీ గివింగ్ అన్ ఎక్స్ప్లెనేషన్. బేస్డ్ ఆన్ దట్ కలెక్టర్ మేడం ఫర్దర్ యాక్షన్ కూడా తీసుకుంటారు. స్టేట్ గవర్నమెంట్కి కూడా మేము తెలుపుతాము ఈ రిపోర్ట్ అనేది. అయితే ఇప్పటికీ ఆ డయాలసిస్ యూనిట్లో కంటిన్యూ చేయడం అంత సేఫ్ కాదు కాబట్టి ఒకసారి ఇంజనీర్ గారి ఒపీనియన్ తీసుకున్న తర్వాత 2 ఆప్షన్స్ అను పేషెంట్స్నే కొంచెం పోస్ట్పోన్ చేసి స్కెడ్యూల్ చేసుకోవచ్చు, లేదు 2-3 డేస్లో అవ్వదు ఈ రిపేర్ అంటే మేము ఇక్కడ వెహికల్స్ అనేది ఏర్పాటు చేసి ఏలూరులో ద్వారకా తిరుమలలో నియరెస్ట్ అవైలబుల్ ఉన్న డయాలసిస్ యూనిట్స్కి పేషెంట్స్ని ఎట్లాంటి ఇబ్బంది లేకుండా షిఫ్ట్ చేసుకోమని ఇప్పుడే ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఫర్దర్ రిపోర్ట్ కోసం వెయిట్ చేద్దాం అందరం కూడా. థ్యాంక్ యూ. రాజమహేంద్రవరం పరిసర లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాజమహేంద్రవరం సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు పేర్కొన్నారు. లోతట్టు ప్రాంతాలను అధికారులు పర్యవేక్షించి ప్రజలని అప్రమత్తం చేస్తున్నట్లుగా తెలిపారు. నగరంలో అకాల వర్షాలు ఒకవైపు, గోదావరి వరద ఒకవైపు, ఈ రెండిట్ల వైపు లోతట్టు ప్రాంతాలు చాలా ఇబ్బందిగా ఉన్నాయి. ఉదయం నుంచి కూడా గౌరవ కలెక్టర్ గారు, SP గారు అయితే మాతో పాటు ఈ ఇండెంటెడ్ ఏరియాస్ అన్నింటిని కూడా తిరుగుతూ ఉన్నారు. అధికారులు అప్రమత్తం చేస్తూ ఉన్నాం, లంకల్లో ఉన్న వాళ్ళని తీసుకొస్తా ఉన్నాం. నీట మునిగి ఇళ్లలో కూడా నీరు చేరుతుందని ఏదైతే మేము గ్రహించగలుగుతా ఉన్నామో, గత అనుభవాలు ఉన్నాయో వాళ్ళందరినీ కూడా సురక్షితమైన ప్రాంతాన్ని రీహాబిలిటేట్ చేసే కార్యక్రమం 45వ వార్డులో రాజీవ్ గాంధీ కాలనీ, ఇందిరానగర్, తొమ్ములోవ, లలితానగర్, ఇలాగా ఏ ప్రాంతాల్లో అయితే నీట మునుగుతా ఉంది, ప్రజలు అసౌకర్యంగా భావిస్తూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా దగ్గరలో సురక్షితమైన ప్రాంతాలకి తరలించే కార్యక్రమంతో పాటు ఎక్కడికెక్కడ కన్సర్న్ సెక్రటేరియట్స్లో ఉన్న స్టాఫ్ అందరూ కూడా ప్రజలను అప్రమత్తం చేస్తూ రాబోయే 2 రోజులు కూడా వర్షాలు ఇలాగే ఉంటాయి. వరద నీరు పెరుగుతూ ఉంది గోదావరిలో. ఇలాంటి పరిస్థితుల్లో కరెంటు అసౌకర్యం కలగచ్చు, నీట మునిగే అవకాశాలు కనబడతా ఉన్నాయి. వీటిలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని నిత్యావసర వస్తువులు, కొవ్వొత్తులు, అగ్గిపెట్లు, అలాగే కాస్త బిస్కెట్స్ కానీ బ్రెడ్ కానీ ఇలాంటి అన్ని కూడా పెట్టుకొని ప్రజలు వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వాళ్ళు తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. మేము చేయాల్సిన కార్యక్రమం మేము ఫీల్డ్లోనే ఉన్నాం. ఉదయం 7 గంటల నుంచి కూడా తిరుగుతూనే ఉన్నాం. ఎక్కడికక్కడ అధికారి యంత్రాంగంతో మేము చేయాల్సిన కార్యక్రమం మేము చేస్తా ఉన్నాం. ఎప్పటికప్పుడు ప్రజలకు కూడా ఏం చేస్తా ఉన్నాం, ఏం జరుగుతా ఉందో కూడా తెలియజేసే కార్యక్రమం చేస్తాం. ముందు ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి తగు జాగ్రత్తలు, గతంలో పడ్డాది కదా ఏమవుతుంది ఆ నిర్లక్ష్యం వ్యవహరించకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన గుణపాఠం మొన్న విజయవాడ జరిగిన దాంతో మన అందరికీ అర్థమైంది కాబట్టి ఆ జాగ్రత్తలు తీసుకోవాలని రాజమండ్రి ప్రజలందరూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రశాంతమైన వాతావరణంలో గణపతి ఉత్సవాలు నిర్వహించుకోవాలని సూచించిన పోలీస్ అధికారులు. పర్యావరణ హితమైన మట్టి వినాయక విగ్రహాలను మాత్రమే ప్రతి ఒక్కరూ వినియోగించాలి పేర్కొన్న పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చంద్రబాబు నాగరెడ్డి. విజయవాడ కృష్ణలంకలో పర్యటించి వరద బాధితులను పరామర్శించిన కొవ్వూరు నియోజకవర్గం ఉప్పిడి వెంకటేశ్వరరావు. పునరావాస కేంద్రాల్లో తగిన వసతులతో సన్నద్ధంగా ఉండాలని అధికారులకు సూచించిన తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి. ఇవి బులెటిన్ అప్డేట్స్.